ఎట్టకేలకు ఇరాన్ సుప్రీం లీడర్ ఎన్నిక, ముజతబా ఖమేనీ నియామకం, టెహరాన్లో వేడుకలు చేసుకున్న జనం. హైదరాబాద్ కుంటల పునరుద్ధరణ, కూకట్పల్లిలో చెరువు ఆధునీకరణ ఇవాళ ప్రారంభించనున్న సీఎం రేవంత్. శరవేగంగా పట్టా పాస్ పుస్తకాల పంపిణీ ఇవాళ నంద్యాల జిల్లాలో అందజేయనున్న సీఎం. ఆ తర్వాత గ్రామ సభకు చంద్రబాబు హాజరు. రాష్ట్రంలో పెరిగిన కరెంటు వినియోగం, ఉత్తరప్రదేశ్ నుంచి అప్పుగా విద్యుత్ తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం. గణపతి కోసం సర్చింగ్, ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు, బీహార్ మీదుగా నేపాల్ వెళ్లుంటారని అంచనా. ధీమానివ్వని ప్రైవేట్ ఆరోగ్య బీమా, అకారణంగా క్లెయిమ్ల తిరస్కరణ, లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి. గెలుపు సంబరాల్లో ఉద్రిక్తత, వరంగల్లో యువకుల ఘర్షణ, ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. 2026 లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ IVF అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. IVF చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, AMH టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. మంగళగిరి ఎయిమ్స్ హాస్టల్లో అలజడి, 25 మంది విద్యార్థులకు అస్వస్థత, వాంతులు విరేచనాలతో సతమతం. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం, ఎన్టీఆర్ జిల్లా పోలీసుల కఠిన చర్యలు, బియ్యం దందా డాన్ సత్యనారాయణపై పీడీ యాక్ట్. డ్రగ్స్ ముడి సరుకు ముఠాకు చెక్, ఆక్రాలో తయారీ, హైదరాబాద్ కు సప్లై, అరెస్ట్ చేసిన తెలంగాణ ఈగల్ టీమ్. శ్రీశైలానికి భక్తుల తాకిడి, దర్శనానికి 4 గంటల సమయం, ఆలయ పరిసరాల్లో సందడి. యాదగిరిగుట్టలో భారీగా పొగమంచు, హైదరాబాద్ వరంగల్ హైవేపై తిప్పలు, నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. దయనీయంగా టమోటా పరిస్థితి, గిట్టుబాటు ధర లేక రైతుల ఆందోళన, పొలంలోనే వదిలేస్తున్న వైనం. కోల్కతాలో ఎలక్షన్ కమిషనర్ కు నిరసన సెగ, కాళీమాత గుడి ఎదుట టీఎంసీ ఆందోళన, నల్ల జెండాలు ప్లకార్డుల ప్రదర్శన. లోక్సభ స్పీకర్ పై అవిశ్వాసాస్త్రం, వివక్ష చూపుతున్నారంటున్న విపక్షం, సభ్యులకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్. భారత్ T20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై ఘన విజయం, ఆటగాళ్ల ఆల్ రౌండ్ ప్రదర్శన.